డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కార్యాచరణ విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశల వారీగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. మరో 500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 4 ఏళ్లలో 40,000 కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచనని సీఎం కేసీఆర్ వివరించారు.